హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జీకే ఆడియోస్ అండి. ఈరోజు అయితే నేను ఒక 5.1 యాంప్లిఫైయర్ అయితే ముందుకు తీసుకొచ్చానండి. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే ఇది ఫ్రంట్ వచ్చేసి మనకి మోడల్ అయితే ఇలా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా లుక్ ఉందండి. యాంప్లిఫైయర్ అయితే చాలా రిచ్ లుక్ వస్తుంది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి డిస్ప్లే కూడా చాలా పెద్ద డిస్ప్లే అండి. ఇది ఇక్కడ మీకు వియూ మీటర్ కింద పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, అలాగే ఈ కంట్రోల్ వచ్చేసరికి మనకి మాస్టర్ కంట్రోల్ అండి. ఇది అలాగే ఇది సబ్వూఫర్ కంట్రోలు. చూడండి ఫ్రెండ్స్, మనకి యాంప్లిఫైయర్ అయితే ఈ విధంగా చాలా చక్కగా వచ్చిందండి. క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. వైరింగ్ అయితే మనం ఎలా ఇచ్చామో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం సబ్వూఫర్కి కుమార్ బోర్డ్ అయితే వాడాము, కుమార్ థండర్ మోనో బోర్డ్ అయితే వాడాము. అలాగే 8 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షను, ట్రాన్స్ఫర్ వచ్చేసరికి 10 ఆంపియర్ ట్రాన్స్ఫర్ అండి. కెపాసిటర్లు కూడా 4 వాడామండి, కొంచెం గెయిన్ ఎక్కువ వస్తుంది. అలాగే 7294 అండి. ఇది ఈచ్ 1 ఛానల్ వచ్చేసరికి 100 వాట్ వస్తుంది. వైరింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. ఫ్రెండ్స్, ఈ యాంప్లిఫైయర్లో ఒక ప్రత్యేకత అయితే ఉందండి. అదేంటంటే మనము బీటీ బోర్డ్ అయితే 2 యాడ్ చేసాము. 2 బీటీ బోర్డులు ఎందుకని అంటారేమో, ఒకటి వచ్చేసరికి ఒక బీటీ బోర్డు వచ్చేసరికి లెఫ్ట్ రైట్కి, ఇంకో బీటీ బోర్డు వచ్చేసరికి సరౌండింగ్ లెఫ్ట్ సరౌండింగ్ రైట్ కోసం అయితే మనం వాడాము. ఈ బీటీ బోర్డు కూడా కంట్రోల్స్ మనమైతే ఇక్కడ ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ ఇచ్చాము చూడండి. బ్యాక్ సైడ్ అయితే 4 కంట్రోల్ ఇచ్చాము, బేస్ ట్రబుల్ అండ్ బేస్ ట్రబుల్. అలాగా దీనికి ఆప్టికల్, ఏఆర్సి, కోఎక్సల్ రెగ్యులర్గా వస్తుందండి, తెలుసు అందరికీ. డాల్బీ, డిటిఎస్ ఈ మోడ్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే రన్ అవుతుంది. మీకు కూడా ఈ విధమైన యాంప్లిఫైయర్ కానీ లేదా ఫుల్ సెటప్ కానీ మీరు కావాలంటే నాకు వాట్సాప్ చేయండి, లేదా కాల్ కూడా చేయండి. చాలా సెక్యూరిటీగా మనం ఇది యాంప్లిఫైయర్ అయితే తయారు చేయగలుగుతాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఫీజుకి కూడా మనము వైర్ కనపడకుండా ఇక్కడైతే టేప్ వేసేసాము. అలాగే ఇక్కడ స్విచ్ కూడా చూసారా, మనం గ్లూ అయితే వేసామండి. అంటే స్విచ్ మనం టచ్ చేసినా కూడా, పవర్ రన్నింగ్లో ఉన్నప్పుడు టచ్ చేసినా కూడా ఏం కాదు. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఏదైనా ఇలాంటి ఐటమ్ ఏదైనా కావాలన్నా నాకు కాల్ చేయండి, నేనైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మీకు ఇది ప్లే చేసిన వీడియో కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తానండి, అక్కడైతే మీరు చూడండి.